దీనికేం తక్కువ లేదు. దేవుడికి పూజలు చేయడం కాదే, ముందు మొగుడికి సేవలు చేయడం నేర్చుకో. నేను మీకే లోడ్ చేశానండి. వద్దు, అంతొద్దు. నీ నంగ నాచి మాటలు నాతో మాట్లాడద్దు. నన్ను ఎందుకు రోడ్డు మీద కెడుస్తున్నావు? వీధిలో కనపడ్డ ప్రతి అడ్డమైన విధవకి నేను ఒక తాగుపోతున్నాని తిరుగుపోతున్నాని బొట్టు పెట్టి చెప్తున్నావంట. నేనెవరికి చెప్పానండి? చెప్పలేదా? నాకు కావాల్సింది కూడా అదేనే. నిన్నెవడే భరించమన్నాడు? ఎల్లు ఎల్లు, దేంట్లో నన్ను పడి దూకి చావు. చచ్చేదాన్నయ్యా, ఎప్పుడో చచ్చేదాన్ని. నేను బతికున్నది నీకోసం కాదు, ఇదిగో ఇదిగో నా బిడ్డ కోసం. ఒక్కసారి వాడి కళ్ళలోకి చూడు, వాడు ఏం కోల్పోయాడో నీకు తెలుస్తుంది. బంగారం. ఆగండి, ఏంటి మీరు చేస్తుంది? మీరు చేస్తున్న తప్పు ఇప్పుడు ఇంటికి కూడా తీసుకొచ్చారా? తప్ప? ఎవరే తప్పు? ఇది నిప్పే, దీనికి నేనంటే ప్రాణం. అడగడానికి నువ్వెవరే? నువ్వు తాళి కట్టిన భార్యనయ్యా. ఏంటో భార్య? నేను నీకు తాళి కడితే దీనికి నా గుండెల్లో కోట కట్టాను. తాళి తెంపడం ఈజీ, కానీ కోట కూర్చడం చాలా కష్టం. అటు తప్పుగా. బంగారం, నువ్వు ఈ జిడ్డు మొహాన్ని బతిమాలటం ఏంటి? ఏయ్, తప్పుకవే, తప్పుకా. ఆగవే, మెడబట్టి బయటికి గంటకు ముందే మర్యాదగా బయటికి పోవే. ఏయ్ చూడు, నీ జిడ్డు మొహంతో కాపురం చేయడం ఆయనకి ఇష్టం లేకే ఆయన నన్ను ఇష్టపడ్డారే. ఎంత ధైర్యమే నీకు? నా మీదే చెయ్యెత్తుతావా? పోవే, నువ్వు రా బంగారం. రే బంగారం, నువ్వంటే నాకు సీను, జైలర్ గారు పిలుస్తున్నారు. శ్రీనివాస్ అలియస్ సీను ఊహ తెలియని వయసులోనే మర్డర్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి ఈరోజు బయట ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నావు. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నిజం. ఈరోజు నువ్వు రిలీజ్ కాబోతున్నావు. అవును సీను. సీను, నా సర్వీస్లో చాలామంది ఖైదీలను చూశాను, కానీ నీలాంటి డిఫరెంట్ మెంటాలిటీ గల వ్యక్తిని ఇదే చూడటం. యు నో సంథింగ్? ఒక చెడ్డవాడు మంచివాడు అనిపించుకోవడానికి కొన్ని నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని యుగాలు పట్టచ్చు. బట్ ఒక మంచివాడు చెడ్డవాడు అనిపించుకోవడానికి జస్ట్ 1 సెకండ్ చాలయ్యా. డూ యూ అండర్స్టాండ్ మీ? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఇప్పటికైనా నీ కోపాన్ని నువ్వు తగ్గించుకోగలిగితే ఈ సమాజానికి ఒక మంచి వ్యక్తిగా ఉపయోగపడతావని నా గట్టి నమ్మకం. బెస్ట్ ఆఫ్ లక్. సీను, ఫ్యూచర్లో మంచి పేరు తెచ్చుకుని గొప్పవాడిగా ఎదగాలి. నన్ను నీ దగ్గరికి రప్పించుకోవాలి, కానీ నువ్వు మాత్రం ఇక్కడికి ఎప్పుడు రాకూడదు. ఓకే? ఎస్ సార్. క్యారీ ఆన్. వన్ మోర్ థింగ్,
కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నావు. మొదటిసారిగా ఏం చేయాలనుకుంటున్నావు? నా తల్లి ఒళ్ళు తల పెట్టుకొని బోర్ని ఆడవాలని సార్. ఇన్నేళ్లుగా దూరమైన నా తల్లి ప్రేమని ఒక్క క్షణంలో పొందాలని ఉంది సార్. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. వెళ్తాను. మంచిది బాబు. జాగ్రత్త బాబాయ్. హాయ్ అంకుల్. వాట్ ఇస్ దిస్ సంధ్య? పొద్దున్నే రమ్మన్నాను కదా, ఏంటి ఇంత లేటు? ఏమైంది అంకుల్? అతను ఇప్పుడే రిలీజ్ అయ్యి వెళ్ళిపోయాడమ్మా, జస్ట్ నౌ. అబ్బా. ఏ సంధ్య, ఈ మాత్రానికి డిసప్పాయింట్మెంట్ ఎందుకు? ఇంకొకరిని చూద్దాం, ఓకే? ఓకే. అమ్మా శాంతమ్మ, అయ్యా. ఒక్కసారి అటు చూడమ్మా. ఎవరైనా వచ్చేయండి. ఆటోని పిలవండి సార్, ప్లీజ్. అమ్మా చూడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, కళ్ళు తెరవమ్మా. అమ్మా నీకేం కాదమ్మా. అమ్మా చెప్పమ్మా. అమ్మా పూజారి గారు. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా అమ్మా. Down, check, sweet finesse. Nevertheless, I'm impressed with the best. Take me to the top. You don't know? I don't know. I'm kicking the rhymes and I kick into the flow. ఎవరా ఇడు పక్కోడు? ఎవరా మీరు? నా కాలనీకి వచ్చి నన్నే గుద్ది నా కాళ్ళ మీద నేను నిలబడకుండా చేస్తారా? హౌ డేర్ యు ఆర్! అరే ఇన్ని చూడరా, ఎమోషన్ లో ఎన్టీఆర్ లా బాడీ చూస్తే ఎంఎస్ నారాయణ ఉన్నాడు. ఎంత మాట అన్నావురా? కుదిరింది. ఒక బైకు 3 బోకులు. నా సంగతి తెలవదురా మీకు? ఆర్ యు? నా గనక కాలిందంటే మీ కిలారి తిత్తుల్ని ఒత్తుల్లాగా పేల్చేస్తాను. ఆ డొనాల్డ్ అక్కడ అడుగు. అగ్గిపెట్టుందా అద్వాని? ఏరా 50 రూపాయలు పెట్టి సిగరెట్ పెట్టి కొనుక్కున్నా లఫుటేగాళ్ళు అంత పెట్టి అగ్గి పెట్టి కొనుక్కోలేరా? మీరు 200 పెట్టి కలర్ఫుల్ షర్ట్ కొనుక్కున్నారు, ఇంకో 50 ఎక్కువ వేసుకుంటే ఫుల్ ప్యాంట్ వచ్చేది. పాపను ఇక్కడ కట్టుకుంటానో అసలు లేకుండా ఆది మానవులాగా తిరుగుతానో, ఇది నా కాలనీ, నా ఇష్టం. ఈ గుహగాడికి ఇంకెక్కడో కాలక ముందే ఇక్కడి నుంచి దొబ్బేయండి. కొందరు ఒళ్ళు అమ్ముకొని బతుకుతారు, కొందరు సొల్లు అమ్ముకొని బతుకుతారు. వెళ్ళిపోయినా బాబు. చూస్తే ఫ్యామిలీ ఏరియాలో ఉంది, మన బ్యాచులర్ రూమ్ దొరుకుతారా? దొరుకుతుంది బాబు, రండి. ఇళ్ళ బ్రోకర్ ఇంత రిచ్గా ఉన్నాడేంట్రా? అయినా ఈ మధ్య కమిషన్ వాళ్ళకే ఉంటుందిలే. నమస్కారం అండి. నమస్కారం. దొరుకుద్దా? ఎక్కడ సార్? ఆ గోగాడింట్లో. ఓ మీ కమిషన్ ఎంత? నేను ఎల్ల బ్రోకర్ని కాదు, రాళ్ళ మేకర్ని, రంగురాళ్ళ మేకర్ని. వాడితో ఎనిమి, మీతో చెలిమి. కానీ వాడిని గుద్దరాని చోట గుద్దామండి. తిట్లు తిట్టామండి. ఆడు మాకు ఇల్లు ఎందుకు ఇస్తాడండి? అక్కడే ఉంది రింగులో రాయి బొచ్చులో పాయి. వాడి కొంప వాడు ముంచుకోవాలన్నా, ఆ కొంపలో మిమ్మల్ని ఉంచుకోవాలన్నా నన్ను పచ్చి బూతులు తిట్టండి. ఆ టూలెట్ హౌస్ కి మీరే టెనెంట్. ఓ కదా.
వాడింటికి తట్టండి. ముగ్గురు బ్యాచిలర్స్ ఇల్లు అద్దెకిస్తే ఇంటి వానసైన భార్యాభర్తలను కట్టేసి నిలువు దోపిడీ చేసి ఇల్లు దోచుకుని పారిపోయారు. ఛీ! మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏంట్రా నా కార్డు పట్టుకున్నారు? ఇవి మామూలు పాదాలు కాదు అంకుల్, భారతదేశం అంతటా పాదయాత్రలు చేసి వచ్చిన మోస్ట్ పవర్ఫుల్ పాదాలు అంకుల్. ఇవి ఫింగర్స్ కాదు అంకుల్, ఫింగర్ అవి లెగ్గులా కాదు, లార్జ్ పెగ్గులు. పెగ్గంటే పడిపోతానని ఏ దిక్కుమాలినోడు చెప్పాడ్రా మీకు? ఎవడో చెప్పడం ఏంటి అంకుల్? విస్కీ లాంటి మీ మనసు, ఉస్కీ లాంటి మీ ఫేసు చూస్తే తెలియట్లే? ఇంతకు ముందు నన్ను పిచ్చి పిచ్చిగా తిట్టారు, పచ్చి పచ్చిగా కూశారు. అందితే జుట్టు లేకపోతే డ్రాయరా. మమ్మల్ని క్షమించండి అంకుల్. నా గోళ కాకముందే మీరు బయట పోండి. అంకుల్ 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 మమ్మల్ని క్షమించండి అంకుల్. అయినా ఒరేయ్, ఇదంతా ఆ దొంగనాడుకు ఆరా శాస్త్రి గారి వల్ల దేవుళ్ళ లాంటి మనిషిని పచ్చి బూతులు తిట్టారా. ఈయన ముందు ఆయన ఎత్తరా? వాడు రంగురాళ్లే కాదు బొంగురాళ్ళు కూడా అమ్ముకోవడానికి పనికిరాని పంచి ఎదవవాడు. అసలు ఈయన ఊ అంటే ఆయన జాతరాయిలో నాటు బాంబు పెట్టి పేల్చాము. అక్కడ రాకెందుకు రా, వాడు పంచిలో బాంబు పెట్టి- చాలు, ఈ వ్యాఖ్యలు చాలు. నేను మీకు ఆకర్షితున్న అయిపోయాను. మీరు నాకు చాలా బాగా నచ్చారు అబ్బాయి. ఏమండి బేరం కుదిరిందా? బేరం కుదిరిందా అని అడగకూడదే పిచ్చి మంగళం. అద్దె కుదిరిందా అని అడగా. అయితే ఏడేడిగా పాలిచ్చేయమంటారా? పాలా? వద్దులే ఆంటీ, గొంతులో మంటగా ఉంది, చల్లగా ఏదన్నా ఇవ్వండి. మీరేంట్రా మిల్లీమీటర్ ఛాన్స్ ఇస్తే కిలోమీటర్ దూరుతున్నారు? అట్టలు ముయ్యండి. ఇదిగో నా ఇల్లు దిగడానికే కానీ గోకడానికి కాదు. ఎక్స్ట్రాలు చేశారంటే కోసి ఒకటి చేతిలోను తీసి ఒకటి చేతిలోను పెట్టేస్తాను. పండి అవతలకి. అది కాదు అంకుల్. ఆగండి. మళ్ళీ ఏంట్రా పొట్టోడు? ప్రతి నెల రెంట్ కరెక్ట్ గా ఇచ్చేస్తారా? మన లెవెల్ ఏంటో చెప్పలేదా? ప్రతి నెల 31వ తారీఖు ఇచ్చేస్తాం. 32వ తేదీ అని మాత్రం చెప్పకండి. నేను చాలా తెలివైన వాడిని. మీరు వెళ్ళండి. ఏమే పాలు రెడీయా? రెడీ. వస్తున్నా. నమస్తే సార్. నమస్తే. ఏంటి పొజిషను? వీళ్ళతో చచ్చిపోతున్నాం సార్. ఒక్కరు నా మాట ఇట్లేదు సార్. అందరూ వెయిట్ చేస్తారు. కమాన్. యా, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. యూత్కి నా మీద కోపం వచ్చినట్టుందే. ఓకే బాబా, ఓకే. మీ అందరి సీరియస్ రియాక్షన్స్కి నేను సిన్సియర్గా జవాబు చెప్పాలా వద్దా? హ? ఉన్నట్టుండి ఈ ముసలోడి మీద అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరు తెస్తారు, ఎవరు చేస్తారు? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఎవరిది? ఇంకెవరిది? ఇందాక నుంచి టాబ్లెట్లు వేసుకోకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నా మీద అలిగి కూర్చుందే నా గర్ల్ ఫ్రెండ్, ఈ అల్లరి పిల్లది. మీ నాన్నగారు ఎంతో గొప్ప మనసుతో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయన లేకపోయినా నువ్వు మమ్మల్ని అందరినీ కన్న బిడ్డల్లాగా కాదు కన్న తండ్రిలాగా చూసుకుంటున్నావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోగలవా? తప్పండి, మీరు పెద్దవారు, అలాంటి మాట్లాడకూడదు. బాబు, మేం వయసులోనే పెద్దవాళ్ళం, గుణంలోను సంస్కారంలోను మాకన్నా నువ్వు చాలా గొప్పవాడివి బాబు. అవును బాబు, నీలాంటి వాడి ప్రేమను పొందడం కోసం మళ్ళీ వచ్చే జన్మలో కూడా మా కడుపున అలాంటి సన్నాసులే పుట్టాలి, మమ్మల్ని ఇంట్లోంచి గెంటేయాలి. మేం మళ్ళీ ఈ ఆశ్రమానికి వచ్చి నీ ప్రేమను పొందాలి. ఏయ్, బర్త్డే బేబీ, ఏంటి విషయం? మా పుట్టినరోజులు మేము ఎప్పుడో మర్చిపోయాం బాబు. ఇప్పుడు ఇవన్నీ చాలా అవసరం. ఇది కన్నీళ్లు కార్చే టైం కాదు, సంతోషంతో కేక్ కట్ చేసే టైం. రాజుగారు, కేక్ కటింగ్ రెడీ చేయండి. సరే సార్. ఓకే, బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, యు గ్రేట్ అండి. 1 hour నుంచి చూస్తున్నాను. మీ మేనేజర్ గారు ఎంత చెప్పినా ఎవరూ తన మాట వినడం లేదు. కానీ మీరు ఒక్క నిమిషంలో వీళ్ళ మనసు మార్చేశారు. చిన్న పిల్లల్లా వీళ్ళ ఆటలు, పాటలు, ప్రేమలు, ఆప్యాయతలు. రియలీ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఐ ఫెల్ట్ వండర్ఫుల్. ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది అదే కదండి. ఎందుకంటే వీళ్ళందరూ చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇస్తే ఎలా ఏడుపు మానేస్తారో అలాగే వీళ్ళకి కాస్త ప్రేమ పంచితే చాలు అన్నీ మర్చిపోయి సంతోషంతో మనల్ని ఆశీర్వదిస్తారు. ఎనీవే, మీరు? ఓ, ఐఎమ్ సంధ్య. ఐఎమ్ వాసు. ఇంతకీ మీరు ఇక్కడ? నేను ఫ్రీడమ్ ఫైటర్ సీతారామయ్య గారిని కలవడానికి వచ్చాను. ఐ వాంట్ టు రైట్ హిస్ ఆటోబయోగ్రఫీ. ఇఫ్ యు డోంట్ మైండ్
ప్లీజ్ అతన్ని నాకు పరిచయం చేస్తారా? వై నాట్, తప్పకుండా. ఆయనే సీతారామయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ, ఆయన చూస్తే మీకేమనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉన్నారనిపిస్తోంది. కరెక్ట్గా చెప్పారు. మన దేశానికి స్వాతంత్రం సంపాదించడానికి ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్నారు, మరి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు. తెల్లవాళ్ళు ఆయన ఒంటి మీద కొడితే కన్నవాళ్ళు ఆయన గుండెల మీదే తిన్నారు. ఆ చేదు జ్ఞాపకాలని మర్చిపోయి స్వాతంత్రం వచ్చిన రోజున ఎంత సంతోషంగా ఉన్నారో ఇప్పటికిక్కడ ఆ తీపి గుర్తులన్నీ గుర్తు చేసుకుంటూ అంతే సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గతాన్ని గుర్తు చేస్తే ఆయన మనసు బాధపడుతుందేమో నాకు అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ సారీ. నేను అంత దూరం ఆలోచించలేదు. ఎనీవే, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ విత్ యూ. బాయ్. బాయ్. బాబు ప్లేట్ ఇడ్లీ అమ్మా. రావే ఇక్కడ కూర్చుందాం. నేను చేస్తున్న జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నానే. ఎందుకే? ఏమోనే, ఎందుకు అసలు ఆఫీస్లో అస్సలు నచ్చట్లేదు నాకు. శాలరీ నచ్చట్లేదా? శాలరీ నచ్చట్లేదు. మా ఆఫీస్లో కూడా అలాగే ఉంది. అయితే ఇద్దరం కలిసి కొత్త జాబ్ చూసుకుందామా? థ్యాంక్స్. బాబు 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 ఆగండి. ఎవరు మీరు? ఏంది బే, మేం బీరు తాగితే నీ కిక్కెక్కిందేంద్రా? ఎవడరా నువ్వు? బాబు, మా సార్ ఈ క్లబ్ కట్టింది మంచి ప్రేమికుల కోసం గాని మీలాంటి పోరంబోకుల కోసం కాదు. వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా తోస్తా? ఏంటయ్యా, ఏంటి న్యూసెన్స్? అసలు ఎవరు మీరంతా? ఈ ముసలాడికి చెప్పి ఈ కుర్రాడికి చెప్పి బీరు తాగి బిర్యానీ తిని బతకడం వేస్ట్. అన్న ఏసేయమంటావా? ఏసేయమంటావేంట్రా? దారులు పోయేవాడి మీద మీ ప్రతాపం ఏంట్రా? ఎందుకు డిస్టర్బ్ చేశారు అనవసరంగా? ఒకటి చెప్తే అర్థం కాదు, చెప్తే అర్థం కాదా? హాయ్, చాలా థ్యాంక్స్ బ్రదర్, మమ్మల్ని సేవ్ చేసావు. నీ పేరేంటి? సీను. ఓ, ఏం పని చేస్తుంటావు? ఎక్కడుంటావు? మీ మదర్ అండ్ ఫాదర్? ఓ సారీ. పోనీ ఉద్యోగం ఇస్తాను, చేస్తావా?
బాబాయ్ ఈ రోజు నుంచి సీను మనతోనే ఉంటాడు. అలాగే ఓకేనా సీను? రా బాబు. ఎక్కువగా సిగరెట్ కాల్చకరా. పెట్టుకో. నీ అంకమ్మ. అది నోట్లో పడదు, వాడు మందు తేడు. వచ్చేసా. రా నాయనా రా. మందు తెచ్చేసా. ఏంట్రా ఇంత ఆలస్యం? అక్కడ షాప్ బంద్ చేస్తుంది, బ్లాక్ లో తెచ్చాం. నీ అబ్బా, తొందరగా ఓపెన్ చేయరా, నాలుక లాగేస్తుంది. ఆ గుహగాడు చూశాడంటే ఈ గ్లాసులతో సహా మింగేస్తాడు. గట్టిగా అరవకరా. మందన్నామంటే ఆ గుహగాడు మన ముందు ఉంటాడు. ఇంకెక్కడ గుహగాడరా? ఆడి పిల్లం ఇచ్చిన 7 పాలు తాగి తొంగని ఉంటాడు. నో ప్రాబ్లం. గట్టిగా అనుకున్నా లోపల కొనుక్కున్నా నో ప్రాబ్లం. ఫిట్టింగ్ అన్నాక ముద్దెట్టుకోవడాలు కొట్టుకోవడాలు కామన్. ఆహా, ఈ బ్రాండ్ చూస్తుంటే నరం లేని నా నాలిక లకలకలకలకలకలకల లాగేస్తుంది. మీ గ్లాసులో మిల్లీమీటర్ మ్యాటరు, లీటర్ వాటర్. నా గ్లాసులో లీటర్ మ్యాటరు, మూతరు వాటర్. మాత్రం దానికి వాటర్ కలపడం ఎందుకో? ఫుల్ బాటిల్ తెచ్చు కదా. తాగనని ఒట్టెట్టుకున్నాను రా. సార్. అవును అంకుల్, మీ మందు కొడుతున్నట్టు మీకెలా తెలిసింది? పిచ్చివాడ, పొదుగు ఎక్కడుందో దూడకు చెప్పాలా, మందు ఎక్కడుందో ఈ గోకు చెప్పాలా? అవును. అవును, నువ్వేంటో కూల్ డ్రింక్ తాగుతున్నావు, కామన్ డ్రింక్ ముట్టవా? సార్, వాడికి పార్టీ ఇయటం తప్పితే పీతలా తాగడం రాదండి. యు మీన్ నన్ను అన్నావా? అంటే ఐ మీన్ అంటే బాగున్నావు. ఓహో, పీతలాగా తాగుతాను కాబట్టి. తాగండి తాగండి. సరే కదా అంకుల్, ఆ శాస్త్రి గారికి మీకు క్లాస్ ఎందుకు వచ్చింది అంకుల్? అది ఫ్లాష్ కాదే, ఫ్లాష్. ఓ, ఆడి నేమ్ నెమరేస్తేనే నా తోలు తిత్తి ఈ సిగరెట్ లాగా కాలిపోద్ది. అవును అంకుల్, ఆ బొంగరం ఆర్ఆర్ శాస్త్రి గారు మీకు బద్ద శత్రువు ఎలా అయ్యాడు? నాకు బద్ద శత్రువు ఆడేంటి? నేనే ఆడికి బద్ద శత్రువు అయ్యాను. అదే అయ్యాడు. ఎలా అయ్యాడు? అనగనగనగనగనగనగా నా పిట్ట కథ ఎనగనగనగనగా మీకు ఇరిటేషన్ రాదు కదా. ఎవడన్నా వచ్చాయంటే మేము ప్రాణాలు తీసేస్తాం. మీయా నాయ అమ్మాయి అంకుల్ మీకు అంకుల్ మీరు ఈ స్టోరీ స్టార్ట్ చేయండి అంకుల్. రెడీ? యా స్టడీ. అదొక మిట్ట మధ్యాహ్నం. సూర్యుడు భగ 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 మండుతున్నాడు. కరెక్ట్. ఈ గో గబ 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 వేస్తున్నాడు. అంతే, సునామీ ఎదురొచ్చినట్లుగా ఆ శాస్త్రి గారు నాకు ఎదురొచ్చి నీ జాతకం మార్చేస్తానని ఫిరంగిలో గుండెట్టినట్లుగా నా ఫింగర్ కి రింగ్ ఎత్తాడు. అంతే, అది పెట్టిన మరుక్షణం కన్ను మూసి తెరిచే లోపు ఇది నాతో కబడ్డీ ఆడుకున్నాడు. అంకుల్ వేరే గేమ్ ఏదైనా ఆడొచ్చు కదా. అన్నాడుగా. అలాగే ఆ శాస్త్రి గారు పెట్టిన 4 క్యారెట్ల రాయికి 24 క్యారెట్ల బంగారం ఇంట్లో ఉన్నదంతా కేజీల కింద అమ్మేశాను రా. అంతే, ఇంకా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్, ఒంటి మీద చికెన్ పాక్స్ ఎటాకింగ్, కళ్ళకు కలక కమింగ్, కంటి మీద రాయేసిన ఫీలింగ్. నా పెళ్ళాన్ని నన్ను నేను కాపాడుకోవడానికి నానా చంకలు నాకుతున్నాను. మరి ఆ దరిద్రమైన రింగు పీకేయచ్చుగా. పీకేయచ్చురా, పీకేయచ్చు. పీకు, పీకరా. మరి అదే, దీన్ని పీకినామని ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి ఆఖరి సమరం గారి దగ్గరికి కూడా వెళ్ళాను. ఆయన కూడా దీన్ని పీకలేకపోయారు. రింగా ఫింగరా అని అడిగారు. ఫింగర్ ఎక్కడ పీకేస్తారా అని భయం వేసి పారిపోయారు. రే శాస్త్రిగా, మా గుహగా జీవితంతో ఆడుకుంటావురా, నిన్ను నరికేస్తా. ఇదేంటో ఎమోషన్ అయిపోతున్నాడు వాడు. మీ ఫ్లాష్ బ్యాక్ ఇన్నా కూడా ఆర్ఆర్ శాస్త్రిని వదులుతాడు అనుకున్నారా? చూడండి వాడు ఎమోషన్ ఎలా ఉంటుందో. నేనే ఆర్ఆర్ శాస్త్రి, ఏం దిగుతావు బేకరా? నువ్వు కాదురా, నేను ఆర్ఆర్ శాస్త్రి. నువ్వేం మీరిద్దరే కాదా? ఆర్ఆర్ శాస్త్రి గురించి మీకు ఏం తెలుసు? పెద్ద పుడింగ్ ఏదో ఆర్ఆర్ శాస్త్రి అంటారు. నేను రా ఆర్ఆర్ శాస్త్రి. ఏం పీకుతావో పీకరా. ఒక్క నిమిషం తప్పుకోండి. మా గుహగా జీవితంతో ఆడుకుంటావురా నువ్వు. నిన్ను ఎమోషన్ అయిపోకరా. నేను ఆర్ఆర్ శాస్త్రిని కాదురా, గుహన్రా. ఎదవనాలకాలు ఆడక ఇప్పుడే కదా శాస్త్రి అని చెప్పావు. రావాలన్నా ఆర్ఆర్ శాస్త్రిని కాదంటే అర్థం చేసుకోవట్లేదు ఏంట్రా? ఎవరు అర్థం చేసుకుంటారా? నువ్వే కదా ఆర్ఆర్ శాస్త్రి అని చెప్పి. అరే నన్ను శాస్త్రి అంటున్నాడు చూడరా. నువ్వే శాస్త్రి అని చెప్పి శాస్త్రి కాదంటే ఎవరో శాస్త్రి. అర్థమైందిరా, ప్లాన్ చేసి కొట్టేసారేంట్రా? అర్థమైంది.
కొడితే కొట్టారు గాని నా మీద మీకున్న అభిమానం చాటుకున్నారా. ఇంకా చాలరా, వెళ్ళేస్తానే. ఇంకో పెగ్గు కొడతారా అంకుల్? వద్దురా, మీరు కొట్టిన కొట్టుడికి ఇంకా పెగ్గు కొట్టలేను. వస్తాను. ఓకే అంకుల్, మందు ఓకే, పొందు పొందే కదా అదే అదే గుహ పొందుతే. ఈ టైంలో పొందెక్కడిదిరా? ఓకే. ఆంధ్రాలో కుర్రాళ్ళు, సుదుల్లో దారాలు, వస్తారా తీస్తారా నా పెట్టే తాళాలు. అందరికి వరసైన దాన్ని ఎవరొచ్చి చేస్తారు బోణి. రుచి చూసినాక ఈ కన్నె సోకునిక తిరిగి వెళ్ళగలరా? వాస్కోడిగా నువ్వేరా, కనిపెట్టు దీవి నాదేరా. ఓ పట్టు పట్టి వడి కాస్త పెంచి చుక్కల్ని చూపగలరా? నా స్టైలే ఒకెంతో, నేనేలే అచ్చంగా. నా స్టైలే ఒకెంతో, నేనేలే అచ్చంగా. Hand in hand, together across the mountain, through the storm, our journey to the sea. You and I, we need to know the answers. పట్టే మంచమేస లైట్ ఆపేద్దామా, పిల్ల కర్రా బిళ్ళ ఇక ఆడేద్దామా. మక్యూరీలా మండే నరేటే హాట్, ఓపెన్ చేయరా సైట్, ఈ నైటే రైట్. కొండేగ బాకి తెగ మెలికి పెడుతుంది చాకి, నీ చుట్టూ కొలత చెట్టాలు గిట్టి స్వర్గాన్ని చూపగలవా? అరిటాకుపై ముళ్ళు కాను, లేదయ్యో మీకంత సీను. వెనకటికి ఎవడో బేరానికొచ్చి వారాలు చూసినంట. అట్లాంటిక్ సయ్యంటే మీ సొంతం. అట్లాంటిక్ సయ్యంటే మీ సొంతం. నా ఎత్తు పల్లాలు సరిచేసేటోడు ఉన్నాడు మునగాడు, నీలోనే ఒకడు. అట్టాంటోడు ఆంధ్రాలో లేనే లేడు, నా ఒంట్లో వేడంతా తెగదించేటోడు. అందరికి ఉండేది ఒకటి, లోటు పెరుమాళ్ళ కిరిపి, నీ కని తెలవడాలు కరిగిపోలేవు, అరిగిపోవు రవి. ఎదురిచ్చి కొంటాను వాణ్ణి, ఆ చుట్టు సురకత్తులోని. నా వాస్తుపై ఒట్టు వీటితో డేటు ఒక్క నైట్ చాలు. కుర్రాళ్ళే కుర్రాలు, నా పాల కువ్వాలు. కుర్రాళ్ళే కుర్రాలు, నా పాల కువ్వాలు. ఆంధ్రాలో కుర్రాళ్ళు, సుదుల్లో దారాలు, వస్తారా తీస్తారా నా పెట్టే తాళాలు. నమస్తే సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్తే. నా కేసు వేలు బాబాయ్, రేపు మన కేసు సెషన్స్ కోర్టులో హియరింగ్ రాబోతుంది సార్, ఈసారి ఎలాగైనా మా బాబాయ్కి న్యాయం జరిగేలా చూడండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే హైకోర్టులోనైనా సరే మనమే కేసు గెలిచేలా చేస్తాం. బాబు,
పైకోట్లకు వెళ్ళే తాహత నాకు లేదు. నిజాయితీగా ఆర్మీలో పనిచేసినందుకు ప్రభుత్వం వారిచ్చిన 1 ఎకరం నేల కబ్జా అయిపోయింది. బ్రతుకు తెరువు కోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ బతుకుతున్నాను బాబు. మీరు ధైర్యంగా ఉండండి సార్, ఎలాగైనా ఈ కేసు మనమే గెలుస్తాం. నిస్వార్థంగా మా ఆయన వృద్ధుల కోసం కట్టించిన ఆశ్రమం నుంచి రింగ్ రోడ్ అని చెప్పి ఆశ్రమాన్ని ఆక్రమించుకోవడం చాలా దారుణం లాయర్ గారు. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, ఓల్డేజ్ హోమ్ నుంచి రింగ్ రోడ్ వేయడానికి వీల్లేదు. ఈ కోర్టులో గెలవకపోయినా సుప్రీం కోర్టులైనా మనం గెలవాల్సిందే. స్టే కోసం అప్లై చేసాం కదా, ఈ రోజు తేలిపోతుందిలేండి. న్యాయం జరుగుతుందంటే నమ్మకం లేదు. బాబాయ్ ఐపీసీ నువ్వు కూడా చిన్నపిల్లల ఏడుస్తావేంటి? సెక్షన్ల ప్రకారం యావజ్జీవ కఠిన కారాగారం థ్యాంక్ యూ. ఐఎమ్ బాసు. సీను చాలా థ్యాంక్స్ బాబు. బాగున్నాలే కానీ సరే, సరే. ఇటురా. క్లబ్లో పనిచేస్తాడే శ్రీను, అతను రూమ్ ఎక్కడ? ఆ పక్కన రైట్ సైడ్ మన మీద ఉంటారు సార్. రైట్లోనా? అవును సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. శ్రీను ఉండేది మేడపైన బాబు. హలో హలో. హాయ్. ఓ హాయ్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పి అమ్మ చెల్లి చెప్పారు, అందుకోసం వచ్చాను. ఇప్పుడా? ఆ, ఇప్పుడే. ఏ? అంటే అది నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి, నేను తర్వాత ఏం పర్లేదు, నేను మీతో పాటే వస్తాను. మీ పని అయిన తర్వాత కలిసి వెళ్దాం. అంటే అది మీరు అదేం కుదరదండి. ఇంట్లో అమ్మ చెల్లి చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు, మీతో పాటే ఇంట్లోకి రావాలని. లేకపోతే నాకు కూడా ఎంట్రీ లేదు. యూ హ్యావ్ టు కమ్ ప్లీజ్. మమ్మీ కమాన్. మమ్మీ మమ్మీ ఎక్కడున్నారు? ఓహో కమాన్. మమ్మీ మమ్మీ తొందరగా రావాలి. కమాన్. అబ్బబ్బబ్బా, ఏంట్రా నీ హడావిడి? ఎవరు వచ్చారు చూడు. నమస్తే అమ్మా. సీను
బాగున్నావు బాబు హ్మ్. కూర్చో. ఓహో కూర్చో శ్రీను. ఈ మంకీ ఎక్కడ? పైనుంది వాసు. ఓ పింకీ, పింకీ కమ్ ఫాస్ట్. ఇప్పుడే వస్తాను సీను. కమాన్ కమాన్ కమాన్. హాయ్ అన్నయ్య. హాయ్. అరే ఏంటి సిస్టర్ సిస్టమ్ మార్చావు? ఆ బ్రదర్ రాగానే ఈ బ్రదర్ని మర్చిపోయావా? పెద్ద చిన్న పాటిస్తున్నా. సీనన్నయ్య నా పెద్దన్నయ్యరా. ఏరా ఇన్ని సంవత్సరాల నుంచి నీకు రాఖీ కడుతున్నాను. ఏ రోజైనా నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా? మా సీనన్నయ్య చూడు. మాటలు మటుకు బాగా నేర్చావు. నువ్వు ఎప్పుడైనా నాకు ఇంత ఫీల్తో రాఖీ కట్టావా? నేను ఫీల్ నీకు డబ్బులు ఇవ్వడానికి. పోరా. ఒరే ఒరే ఆపండ్రా మీ గోళ. ఒరే ఒరే మెల్లగా, ఎందుకంత తొందర? నీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళు? ఏం లేదమ్మా, మా అమ్మ గుర్తుకొచ్చింది. ఏంటి సీను గారు, రాఖీ పండుగ రోజు ఇంత సెంటిమెంట్ అవుతే చాలా కష్టం అయిపోతుంది. నేను తట్టుకోలేను. ముందు నా రూమ్ చూపిస్తాను రా. రమ్మంటుంటే మమ్మీ 5 minutes లో 10 dishes రెడీగా ఉండాలి. మమ్మీకి హెల్ప్ చేయమంకి. Come on. శ్రీను, మాకు నీ మీద అభిమానం ఎక్కువై కొంచెం ఓవర్ చేసావు. లైట్ తీసుకో. దిస్ ఈజ్ మై స్వీట్ హోమ్. శ్రీను, ఈ ప్రపంచంలో నాకు అమ్మ చెల్లి తప్ప ఇంకెవరు లేరు. బాధైనా సంతోషమైనా మాలో మేము పంచుకుంటాం. కానీ నీతో కలిసిన తర్వాత ఏదో తెలియని ఆప్యాయత, సంతోషం. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. శ్రీను, ఆ టెర్రరిస్ట్ గార్డు దేశానికి ఏం అన్యాయం చేశాడో తెలియదు కానీ మాకు మాత్రం చాలా మేలు చేశాడు, నిన్ను మాతో కలిపి. కమింగ్, కమాన్ రా. శ్రీను, నీకెవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాయ్ ఫ్రెండ్సే లేరు. అరే నాకైతే చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నీలాంటి మంచి మనసున్న ఫ్రెండ్ ఎవరూ లేరు. అందుకోసమే యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు? ఎందుకు, వై, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఇవన్నీ చెప్పడం కష్టం. ఇప్పుడు ఇదని అదని ఏదో చెప్పలేని ఫీల్. బహుశా ఆ సంఘటన జరగకపోతే? ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మన ఇద్దరిని కలపడానికి ఆ పైవాడికి ఒకరుంటే చాలని ఎప్పుడూ అప్లికేషన్ పెట్టుంటాను. అది ఇప్పుడు శాంక్షన్ ఇది. దట్స్ ఆల్. ఫోన్. హలో. కడుపు కన్నం తింటున్నావా, ఫ్రైడ్ రైస్ తింటున్నావా? సినిమాకి వస్తానని ఎక్కడ అది ఏంట్రా అది అసలు ఏమనుకుంటున్నారా? నువ్వు కార్లో ఉంటే టైర్ పంచర్ అవుతుంది, రోడ్డు మీద నడుస్తుంటే సైకిల్ గుద్దుతుంది. ఇదే హలో, నా శాపం. నేను చెప్పేది కాస్త వినవే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రాఖీ పండగని మా చెల్లెలు షాపింగ్కి తీసుకెళ్ళింది. అక్కడ నాకు షాపింగ్ చేసింది అంతే. రాత్రి వచ్చేడు కల్లా కొంచెం బాగా లేట్ అయిపోయింది. సో టుడే, బట్ డెఫినెట్లీ టుడే ఐఎమ్ గోయింగ్ టు మీట్ అండ్ ఒకసారి కారు. ఏమైంది? ఒకసారి కారు ఆపు ప్లీజ్. హలో హలో 1 minute రోజీ. శ్రీను, నేను డ్రాప్ చేస్తానని చెప్తున్నాను కదా. పర్లేదు వాసు, నా క్లబ్ పక్కనే, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నువ్వు ఓకే శ్రీను, యాజ్ యూ విష్. సాయంకాలం కలుద్దాం. ఓకే ఓకే. సో రోజీ, వాట్ ఐ మీన్ టు సే,
సీనన్నయ్య నా పెద్దన్నయ్యరా. బాబు ఇది చూడు, సరిగ్గా కుట్టు. అమ్మా అక్కడే ఆగమ్మా, నేను వస్తాను. అమ్మా లారీ. అమ్మా చూడండి, అమ్మా రావద్దమ్మా, రావద్దు. అమ్మా, ఆగండి. థ్యాంక్స్ అక్క, మా అమ్మని కాపాడావు. ఏంటి చూడు, ఇక్కడున్న అందమైన అమ్మాయిల్లో మోస్ట్ సెక్సీ, ఐ మీన్ మోస్ట్ సెక్సీ బైక్ ఏదో చెప్పు. పక్క తప్పుకో. అక్కడి నుంచో. ఈ రెడ్ కలర్ బాగుంటుంది. రైట్ సెలక్షన్, నీకు చాలా బాగుంటుంది. నాకా? బైకా? నేనా? కాలేజా అన్నట్టుగా ఉంది. అమ్మా చెల్లి, నీకు బైక్ ఉంటే బాగుంటున్నారు. నాకు కరెక్ట్ అనిపించింది, అందుకోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. సారీ వాసు, నాకు ఈ గిఫ్ట్లు గొప్పలు నచ్చవు. నన్నుగా ఉండనివ్వు. అమ్మ ప్రేమ, చెల్లి అనురాగం అర్థం చేసుకునే నువ్వు, ఇది చాలు నాకు. ఏం చేసినా ఇంకా తక్కువ చేసావనిపించేదే ఫ్రెండ్షిప్. తెలియక తప్పు చేస్తే ఐఎమ్ సారీ. పద. నింగి నేల కలిసే చోటే నిలబడిపోదా మన స్నేహం. నిన్ను నన్ను కలిపిన బ్రహ్మే రాసుంచాడు ఓ పత్రం. నూరేళ్లకు పోదా ప్రాణం, వెయ్యేళ్ళుండేదే స్నేహం. నీ కోసం ఒకరే నేస్తం, మరు జన్మకు లేదే భారం. అమ్మలా ఆదరించే అమృతమే ఈ స్నేహం. నేల కలిసే చోటే నిలబడిపోదా మన స్నేహం. తొలివరమేగా ఈ స్నేహం, చెరి సగమైపోనావు నేస్తం. ప్రతి కలయిక పెంచును స్నేహం, ప్రతిఫలమాశించడు నేస్తం. కని పెంచని పుట్టుక స్నేహం, మనసైతే మహారాజే నేస్తం. చిరుపాపలు తల్లికి స్నేహం, చిరునవ్వులు చికాకు నేస్తం. ఆశలలో ఉండదు స్నేహం, ఆయువులో చేరదుగా స్నేహం. కోవెలలో వెలిగే దీపం కొలువైతే ఆ దేవుని నేస్తం. ఈ జన్మకి ఎరిగిన సత్యం, నీతోనేగా చివరి ప్రపంచం. ఏ కోరిక లేదు నేస్తం, నీతోడే ఇక స్నేహం. నింగి నేల కలిసే చోటే నిలబడిపోదా మన స్నేహం. తొలివరమేగా ఈ స్నేహం, చెరి సగమైపోనావు నేస్తం.
మరచును నేస్తం నిసిరాతిరి చీకటి కోసం నిలబడదా వెన్నెల సైతం ఒంటరిగా ఉండదు స్నేహం ఓడదుగా శత్రువు కోసం 10 మందికి చేసిన సాయం పగవాడైనా మరువడు నేస్తం చిరునామా ఎందుకు నేస్తం నీ తోడుంటే కాదా స్వర్గం చిరకాలం బ్రతుకుండేలా బ్రతుకిచ్చావు చాలిక నేస్తం ఒంటరినే కాను నేను నీడల్లే వింటుంటాను నింగి నేల కలిసే చోటే నిలబడిపోదా మన స్నేహం నిన్ను నన్ను కలిపిన బ్రహ్మే రాసుంచాడు ఓ పత్రం ఒరే శ్రీను నీ గతాన్ని గుర్చేసి నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. ఆయన నీకేం తక్కువరా? అమ్మ చెల్లి నేను మేమందరం ఉన్నాం కదరా. ఇప్పుడు నీ ఫ్లాష్ బ్యాక్ని మర్చిపోయి నా ఫ్లాష్ బ్యాక్లోకి వచ్చేసాయి. నేను మాత్రం చాలా మంది అమ్మాయిలు ప్రేమించాను, కానీ నన్ను మాత్రం ఏ ఒక్క అమ్మాయి కూడా ప్రేమించలేదు. నీకో విషయం తెలుసా? కాన్వెంట్లో చదువుతున్నప్పుడు టీచర్ని ప్రేమించాను. హై స్కూల్లోకి వచ్చాక పక్కింటి ప్రేమిళ ఆంటీకి లైన్ వేశాను, పడలేదు. కానీ కాలేజ్కి వచ్చిన తర్వాత చాలా సిన్సియర్గా సరస్వతిని ప్రేమించాను, లైఫ్లో సెటిల్ అయిపోయాను. సరస్వతి అదేరా చదువుల తల్లి. ఓ ఈ లొకేషన్ చాలా బాగుంది కదరా. పక్కన ఒక ఫిగర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎరా నీకు అమ్మాయిలు గొడవ తప్ప వేరే ఏం ఉండదా? ఒరే శ్రీను, అమ్మాయిలందరినీ ఆడపుల్లా చూస్తావేంట్రా? రేపు పొద్దున్న నువ్వు కూడా పెళ్లి చేసుకోవడానికి కదరా కావాలి. రే వాసు, ఈ ట్రైన్ లోంచి కింద పడితే ఏమవుతుందిరా? ఏమవుతుంది? ఓ సింగిల్ కాలో చెయ్యో విరిగిపోతుంది, అంతేగా, ఇంకేం జరగదుగా. ఖచ్చితంగా ఇంకేం జరగదు. అని ఎందుకురా నిన్ను బయటికి తోసేద్దామని. సారీ, ఇంకొకసారి ఈ టాపిక్ తీసుకొచ్చావు అనుకో, ఖచ్చితంగా నేను బయటికి తోసేస్తాను. ఓకే సారీ. ఈ గోలంతా ఎందుకు గానీ ఈరోజు శనివారం గుడికి వెళ్ళాలన్నావు. ఓ గాడ్, మర్చిపోయాను. యు ఆర్ జస్ట్ గ్రేట్. కమాన్. అర్థమైంది మహాప్రభు, నువ్వు దేవుడిని నమ్మావుగా, నేనే దర్శనం చేసుకొస్తాను. నువ్వు బయటే ఉంది కానీ పదా. వీడేంటి గుడిలోకి వచ్చి? హారతి గోవిందా, జాగ్రత్త గోవిందా. హారతి ఇచ్చేది కళకెత్తుకోవడానికి కానీ కాచుకోవడానికి కాదు గోవిందా. అయ్య బాబోయ్, పంతులు గారు గర్భగుడిలో నగ్న సత్యం చెప్పేశారు. వస్తా. పర్సనల్ దక్షిణ గోవిందా. ఓ, ప్రదక్షిణం చేసి వచ్చి తెచ్చి ఇస్తా. గోవిందా గోవిందా గోవిందా. బాగుందా గోవిందా? గోవిందా ఏంట్రా? గుళ్ళో కూడా గోవిందా గోవిందా అంటావు, ప్రాబ్లమా? అది కాదు, ఇంకేదో అన్నావు. నేనేమన్నా, నువ్వు రాను రాను అన్నావు. చూసావా, గుడికొస్తే ఎన్ని రకాల లాభాలు. ఆ లుక్కే వద్దంటున్నాను. నా ఉద్దేశం గుడికొస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని. టైం అయిపోయింది, ఇంకా రాలేదు, నీకోసమే వచ్చాను. సర్లే, నేను లవ్ క్లబ్కి వెళ్తున్నాను. నేను డ్రాప్ చేయనా గోవిందా? అక్కర్లేదు గోవిందా. ఈ క్యారెక్టర్ నాకు అర్థం కాదు గోవిందా. గోవిందా గోవిందా. ఏంటి బాబాయ్, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా బాబాయ్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, చెప్పచ్చుగా. ఆ రాకేష్ గురించే. ఏం చేశాడు? ఏం చేశాడేమిటి? బాబుగారు ఒక మంచి ఉద్దేశంతో ఈ క్లబ్ పెట్టారు. వాడు చేసే పనుల వల్ల ఆ మంచి మొత్తం కొట్టుకుపోయేటట్టుంది. ఇదేమిటని అడిగితే నన్ను కొట్టడానికి వచ్చాడు. ఎంజాయ్. టేక్ దిస్ మేడం.
క్యారీ ఆన్ కమాన్ पैसे निकाल एवरीथिंग is ready don't worry go inside go enjoy ఏంటి చేస్తున్నావు చేతి ఏంటి కొడతావా ఏంటి ఎంటరింగ్ డామినేషన్ కొడతావా ఏంటి తప్పుడు పనులు చేస్తారా క్లబ్ లో తప్పుడు పనులు చేస్తావా నేను వదిలిపెట్టను వదలరా నీకేం తెలుసని నీకు చెప్తున్నాను నీకేం తెలియదు తప్పుకో సార్ ఈ సీనుగాడు మన లవ్ క్లబ్ ని నాశనం చేస్తున్నాడు సార్ వాడు తప్పు తాగొచ్చి అంత న్యూసెన్స్ చేస్తున్నాడు సార్ లవ్ జంటల్ని మరి కొట్టి పంపిస్తున్నాడు సార్ హలో బాస్ లైన్ లో ఉన్నాడు హలో సార్ వాడు తప్పు చేశాడు సార్ అవును సార్ చిన్న తప్పు కాదు చాలా పెద్ద తప్పు నేను మీ దగ్గర పనిలో చేరినప్పుడే చెప్పాను దేన్నైనా సహిస్తాను గాని నమ్మక ద్రోహాన్ని సహించనని వాడు మీకు నమ్మక ద్రోహం చేశాడు అందుకే కొట్టాను హలో సార్ అరే సీనుగా నన్ను తక్కువ అంచనా వేయొద్దు నిన్ను వదిలిపెట్టను ఏంట్రా ఇది ఇక్కడ పెట్టావు దుకాణం ఎప్పుడో ఒకసారి తాగేవాడివి నిన్నటి చూస్తున్నాను నీలో నువ్వేదో బాధపడుతున్నావు కొంప తీసి ఏ అమ్మాయినా నిన్ను లవ్ చేసిందా లేకపోతే నువ్వు లవ్ చేసావా అదేం లేదురా విషయమే లేకపోతే నువ్వు ఈ లెవెల్లో ఈ టైప్లో ఎప్పుడు మందుకోవటం నాన్నా ఒరే నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావురా ఏంటోరా ఆ అమ్మాయి నన్ను తెగ డిస్టర్బ్ చేస్తోంది అభిమానము ఏంటో అర్థం కావడం లేదు ఎక్కడ చూసినా ఆ అమ్మాయి కనిపిస్తోంది మొన్న బీచ్లో నేను రోడ్డు మీద ఇప్పుడు కూడా కనిపిస్తోందిరా ఏది ఈ గ్లాస్లోనా ఇది అభిమానం తొక్క తోటకూర కాదురా దీన్నే లవ్ అంటారా ఒరే అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుందిరా అయితే మా సీనుగాడు తొందరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు అన్నమాట రైట్ ఈ పెళ్లి జరగదు ఏమిట్రా నువ్వు అనేది ఇడియట్ నీ పెళ్లి జరగకుండా నేనెలా పెళ్లి చేసుకుంటాను రా పెళ్లి అంటూ జరిగితే మన ఇద్దరు పెళ్లి ఒకేసారి జరగాలి ఇది నా కండిషన్ ఓకే డన్ ముందు అసలు అమ్మాయి పేరు చెప్పు తెలీదురా పోనీ అమ్మాయి ఎక్కడ ఉంటుందో అదేనా తెలుసా తెలీదు మళ్ళీ ట్విస్ట్ ఏంట్రా నువ్వు నీ ప్రేమ గురించి చెప్పగానే నేను పెళ్లి పెట్టిన దాకా వెళ్ళిపోయాను ఒక పని చెయ్యి ఈసారి అమ్మాయి కనపడంగానే వెంటనే ఫోన్ కొట్టు ఎక్కడున్నా పరిగెట్టుకుని వచ్చేస్తాను ఒరే 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 ఈ ఒక్కసారికి నా మాట వినరా ఇక చాలరా పదేంటికి వెళ్దాం అసలు నీకు బుద్ధి ఉందా లేదా కళ్ళు నెత్తి మీద పట్టుకుని నడుపుతున్నావా ఏంటి సారీ సార్ హాయ్ వాసు హాయ్ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫైన్ ఆ రోజు ఓల్డేజ్ హోమ్ లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయనివ్వలేదని ఈ రోజు మీరు ఆటోతో గుద్ది రివెంజ్ తీసుకుంటున్నారా ఏంటి నో అదేం కాదు యాక్చువల్లీ నో 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 ముందు టీయా కాఫీయా ఇప్పుడు చెప్పు సంజయ్ ఏమిటి విషయాలు చాలా రోజుల తర్వాత సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు రోజు మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్ లో డిసప్పాయింట్ చేయలే కదా అయ్యో అదేం లేదండి అయినా మీరు చెప్పిన దాంట్లో కూడా రీజన్ ఉంది కదా ఇంతకీ మీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది ఐఎమ్ సర్చింగ్ ఫెయిల్ ఉన్న చోట మ్యాటర్ ఉండట్లేదు మ్యాటర్ ఉన్న చోట ఫెయిల్ ఉండట్లేదు ఓ నా మీద మీ ఫీలింగ్ ఏంటి యు ఆర్ అ వెరీ ఇన్స్పైరబుల్ పర్సన్ అంతేనా వెరీ జెంటిల్ ఇంకా ఇంకా గుడ్ లుకింగ్ హ్యాండ్సమ్ ఒక్క మాటలో చెప్పాలంటే మంచి మనసున్న వ్యక్తి ఆ తర్వాత వెరీ స్మార్ట్ చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని ఊరంతా కాయిన్ బాక్స్ కోసం వెతికినట్టుంది మీకు కావాల్సిన ఫీల్ మీకు కావాల్సిన సబ్జెక్ట్ మీకు కావాల్సిన మ్యాటర్ కావాల్సిన లుక్స్ తో పాటు నేను మీ ముందున్నప్పుడు ఇంకా మీకు కన్ఫ్యూషన్ ఏమీ ఆలోచించకుండా ఏమాత్రం టెన్షన్ పడకుండా జస్ట్ నా మీద రీసెర్చ్ చేసేయండి వాట్ ఐ వాజ్ జస్ట్ జోకింగ్ ఇప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ వాసుగాడు ఉన్నాడు మటుకు మర్చిపోకండి
అమ్మయ్యా, సముద్రంలో స్నానం చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉంది. కమాన్ కమాన్ ఐసే. ఈ సముద్రాన్ని, స్నేహాన్ని అంచుల దాకా తాకి చూడాలన్నదే నా ఆశ. ఓకే, దట్ ఈస్ మై ప్రాబ్లం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? సబ్జెక్ట్ టెన్షన్. టెన్షన్? అదే కొంచెం భయం. అమ్మో, నాకు కూడా భయంగా ఉంది. మీరు ఈ షార్ట్ కట్లన్నీ వదిలేసి డైరెక్ట్గా మనం మ్యాటర్కి వచ్చాం. వాసు, ఇప్పటి వరకు సబ్జెక్ట్ దొరకలేదు. ఏదో భయంగా ఉంది. టైం దగ్గర పడే కొద్దీ నాలో టెన్షన్ పెరిగిపోతుంది. మీలాంటి అబ్బాయిలు సాధారణంగా అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడానికి భయపడతారు, లేక వాళ్ళని ప్రేమించడానికి భయపడతారు. కానీ సబ్జెక్ట్ కోసం భయపడే మొదటి అమ్మాయిని మిమ్మల్ని చూశాను. కూర్చోండి. నువ్వేం కంగారు పడద్దు. నీకు కావలసిన సబ్జెక్టు మీరిస్తారా? 6 నెలల నుంచి నువ్వు పడుతున్న టెన్షన్ 6 నిమిషాల్లో సాల్వ్ చేస్తాను. ఎలా? గివ్ మీ పేపర్. నీకిదే చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని కళ్ళు సరిగ్గా పెట్టుకుని పని చేయి. కిందటిసారి రాయి తీరా అంటే కాయ తీసావు. కాయ అంటే ఏం కాయ గురుగారు? వెలక్కాయ గిలక్కాయ? నా తలకాయరా నెల తక్కువ వెదవా. తలకాయ తీయమంటే మెడకాయ తీసావు. ఈసారి తీయడంలో తేడా వచ్చిందో నీ కన్ను పన్ను పీకేసి 10వ గ్రహానికి సంబంధించిన రాయని చెప్పి అమ్మేస్తాను, జాగ్రత్త. ఎంత మాట గురుగారు, నేను అంత దాకా రాణించుకుంటానా? ఈసారి తమర వాటాన్ని. వాటమేమిట్రా? అదేనండి, తమరి చిత్రపటాన్ని 8th వండర్లో షూట్ చేస్తాను. ఓకేనా? ఆ ఫ్రేమింగ్ ఫినిషింగ్ సరిగ్గా పెట్టి చావు. అలాగే. ఆ రీల క్యాసెట్ ని, నా రాళ్ల కాన్సెప్ట్ ని వృధాకా నీకు. పేరుకే పండిట్ ఆర్ఆర్ శాస్త్రిని. ఆరక్షణం తీరిక లేదు, ఆకుముక్క ఆదాయం లేదు, అంతా ఎదురు పెట్టుబడే పెట్టవలసి వస్తుంది. ఒరే 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 పిచ్చాబ్రా, ఎవడో అదృష్ట జాతకుడు నా చేత జాతకం చెప్పించుకోవడానికి వస్తున్నాడు. నమస్తే నమస్తే, రండి అబ్బాయిలు రండి. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. నా చేత జాతకం చెప్పించుకోవడం కోసం వచ్చారు. మందుకు డబ్బులు లేకొచ్చాం. జాతకాన్ని ఉంది అంకుల్, లక్క పెడతాను కూడా లక్కీ స్టోన్ కింద అమ్మేయచ్చు. చాలా ఈజీ. జాతకం అంటే రెండో ఎక్కం అనుకున్నావా అంత ఈజీగా చెప్పేయడానికి? తర్కశాస్త్రం కంటే, పాకశాస్త్రం కంటే, కామశాస్త్రం కంటే అత్యంత ఉత్కృష్టమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. ఆ చేతి మీద గీతలు కాగితంలో గల్లేసి అవడం కదా జ్యోతిష్కం అంటే. అయితే మా గురుగారు జాతకం చెప్పండి చూద్దాం. ఏది ఫేస్? ఈ ఫేస్ కి జాతకం చెప్పడానికి పెద్ద కష్టపడాలా? నువ్వు చెప్పారా? సింధూరం, రక్తచందనం, బంధూకం, సంధ్యారాగం, గ్రహచారం, అపచారం, నాచారం, బొల్లారం. చూడు పిలక, భద్రాచలంలో రామచిలక, ఎండాకాలంలో చలివేంద్రం, కోనసీమలో తలకోన, రాయలసీమలో కాట్రేన్ కోన. నా మాట వినరా కోన? కోనసీమలో తలకోనేట్రా? కరెక్టే గురుగారు. మరి రాయలసీమలో అదేదో అన్నాడు. అదంతేనండి. బాబా అంతేకాదు, తమిళంలో పితామహం, తెలుగులో శివపుత్రుడు. మీ నాయనకు నువ్వు ఒక్కడే పుత్రుడు. మా అయ్యకి నేను ఒక్కడిని కొడుకునని ఈడికెలా తెలిసిందిరా? నిజమే కదా గురుగారు, అన్ని నిజాలే చెప్పేస్తున్నారుగా. కృష్ణవంశ సముద్రం, శేఖర్ కమ్ముల గోదావరి, రాఘవేంద్రరావు పెళ్లి సందడి, మా గురువు గారు జ్యోతిష శాస్త్రం. ఇదంతా నిజమేరా? నేను ముందే చెప్పాను కదా గురుగారు. చిక్కడపల్లి, కుక్కడపల్లి, చర్లపల్లి, బోయినపల్లి, తక్కలపల్లి, పిల్లోదొస్తే పనిమాయం 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 పనిమాయం. పులిదొస్తే మనం మాయం 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 మనం మాయం. అరే మాయమరా గురుగారు. జ్యోతిష్కం అంట, జ్యోతిష్కం. యాదవకి వడద బదగిన వడ్రంగి పెట్టిన ఎలా గురుగారు? గురుగారు ఇదేంటండి ఇలా పడిపోయారు? గురుగారు లేవండి లేవండి నెమ్మదిగా. నేను ఎక్కడ ఉన్నాను? మీ కొంపలో.
నా కొంపలోకి మీరెలా వచ్చారు? మీ కొంప ముచ్చుదామని ఇదంతా గుహ గారి కోసం ఆడు నోట్తో కాదు గుహతో తిడుతున్నాడు. అవును. ఆడన్న మాటలకు ఫుల్ బాటిల్ కొట్టి వాడిని వరదామని వచ్చాం. వాడిని తిట్టడానికైతే ఒక పుల్లు సరిపోదు, 2 పుల్లు పీకాలి మీరు. అయితే డబ్బులు ఇవ్వండి. ఎంత ఉంటాయిలేండి. లేవండి గురుగారు. ఇంకో పని ఏంటి? ఇది తీసుకుంటాను. తీసుకో. అందులో వేరే ఫ్లవర్స్ యాడ్ చేసి బొకే చేసివ్వండి. అలాగే. ఓకే, ప్యాక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మీరు 108 బెడ్ పేషెంట్ తలకే కదా? ఎస్. గంట నుండి పిలుస్తున్నాను, ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. పేషెంట్ ఎక్స్రే రిపోర్ట్స్ వచ్చినాయి. ఓకే. చూసావా వాడి పరిస్థితి? ఆ రోజు కోర్టు దగ్గర నువ్వు పక్క నుండి వాడి ప్రాణాలతో కాపాడావు. నిన్న నువ్వు వాడి పక్క నుండి వాడికి ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అన్నయ్య చూడడానికి రా అన్నయ్య. ఒక్కసారి వాడిని వచ్చి చూడరా. ప్లీజ్, ఈ పరిస్థితిలో వాడిని నేను చూడలేనమ్మా. చూసి నేను తట్టుకోలేదు. ఆంటీ, ఎక్కడికి వెళ్ళారు ఆంటీ? ఇందాకటి నుంచి రిసెప్షన్లో పిలుస్తున్నారు. ఇవ్వగోండి వాసు రిపోర్ట్స్. ఆంటీ, ఇందాకే లవ్ క్లబ్కి వెళ్ళాను. 3 రోజులుగా సీను రావడం లేదట. నాకు టెన్షన్గా ఉందా ఆంటీ? అదేంటమ్మా, సీను ఇప్పుడే ఇక్కడికి వచ్చి వెళ్ళాడు? ఏంటంటే మీరు అనేది? అవునమ్మా, ఇప్పుడే వాడు అలా వెళ్ళాడు, నువ్వు ఇలా వచ్చావు అంతే. ఒక్క నిమిషం ఆంటీ. సంధ్య, అమ్మ సంధ్య. వాట్ ఇస్ దిస్? ఇది పోలీస్ స్టేషన్, సినిమా హాల్ రికార్డింగ్ థియేటరా? నన్ను ఎందుకు కొడుతున్నారు? నేను దొంగతనం చేశానా? దేన్నైనా గోకేనా? దేన్నైనా పీకేనా? ఇలా అర్ధరాత్రి గుడ్డ నిప్పు కొడుతుండే నా నట్టు వాసిపోతున్నాయి. Tell me what is the reason? Shut up. ఎందుకు కొడుతున్నామో తెలియదురా నీకు? సత్య ప్రమాణకంగా తెలియదు. ఆ గోడ గడియారం సాక్షిగా తెలియదు. చిన్నప్పుడు నేను ప్రేమించిన శ్రీదేవి సాక్షిగా తెలియదు. ఇది నగ్న సత్యాలు అనర్గళంగా చెబుతుంటే నన్ను అర్ధనగ్నంగా ఎందుకు కొడుతున్నారో చెప్పండి. రేయ్, బాగా గుర్తు తెచ్చుకో. గుర్తు రాదు. రేయ్, నీకెలా గుర్తు తెప్పించాలో నాకు తెలుసురా. ఎలా చెప్తావు? గుర్తొచ్చింది.
ఆ రోజు ఆనందంగా కారులో షికారుకెళుతుంటే దారిలో ఒక అందం. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అంకుల్, చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నదని పాట పెట్టుకుంటే చెంగల్ పట్టు చీర కట్టుకున్న చిన్నది ఎదురొచ్చింది అంకుల్. ఫిగర్ సూపర్. Shut up. మీరు చిన్నపిల్లలు చైనా బొమ్మలతోటి బబుల్ గమ్ములతోటి ఆడుకోవాలి కానీ ఇలాంటి కుందన బొమ్మలతో కాదు. ఈ చెమ్మ చెక్క మీద ఆల్ నెగిటివ్ రైట్స్ నాయే. నేను వెళ్ళి గోకొస్తాను, మీరు కూకోండి. ఆశగా ఉందా? ఉంది కాబట్టే వెళ్తున్నాను. ఆహా, కోక చూస్తుంటే పిచ్చెక్కేస్తాం. ఎక్కడ కొన్నారు? జేసీ బ్రదర్సా, ఆర్ఎస్ బ్రదర్సా? పోలీస్ బ్రదర్స్. పోలీస్ బ్రదర్స్. ఎవరి కోసం ఎదురు చూపులు? మీలాంటి వాళ్ళ కోసమే. నేను చిన్నప్పటి నుంచి అంతే, అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంటాను. డ్రైవింగ్ మీరే చేశారా? నేనే చేశాను. ప్రొసీడ్ అయిపోదామా? దీంతో స్టార్ట్ చేద్దాం. వాట్ ఇస్ దిస్? బ్రీత్ అనలైజర్. యూత్ అనలైజరా? నో బ్రీత్ అనలైజర్. అంటే ఏం చేయాలి? మీరు ఒకసారి నోటితో దీన్ని ఊదాలి. ఊదాలా? యా. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. జస్ట్ మినిట్, మా వాళ్ళని అడిగొస్తాను. ఏమీ చేతగాని అంకుల్ అమ్మతో ఏం మాట్లాడుతున్నారా? ఏమీ చేయలేడని నువ్వే చెప్పావుగా, ఇంకేం చేస్తాడు? వస్తున్నాడు. ఏమైంది అంకుల్? ఆంటీ ఊదమంటున్నారా? ఆంటీలు అందరూ అంతే అంకుల్, ఊదమంటారు, అవసరమైతే ఏదమంటారు. దేనికైనా మీరు సిద్ధంగా ఉండాలి. నేను సిద్ధమేరా. అది ఊదమన్నది మూతి మీద కాదు, మిషన్ మీద. ఈ మధ్య ఆంటీలందరూ ఫారెన్ సరుకు వాడుతున్నారు అంకుల్. అది ఊస్తే మీరంత పోటుగాడో తెలిసిపోతుంది. అవును అంకుల్, ఒక చేత్తో ఈ కోటర్ ఎత్తండి, ఇంకో చేత్తో ఆంటీని ఎత్తుకురండి. అది మళ్ళీ వస్తాడు, రెడీగా ఉండండి. ఎత్తిన రాజా జంతకు రాజా. అదే ఇంకో పట్టు పట్టండి అంకుల్. చెప్పు సిటీ తిలకం. ఎక్కడ ఓదాలి, ఎలా ఓదాలి, ఏం ఓదాలి? నాదస్వరం లాగా ఓదాలా, ఫ్లూట్ లాగా ఓదాలా? చెప్పు. నేను నాటుగాడిని, నీటుగాడిని, పోటుగాడిని అని ప్రూవ్ చేసుకోవాలి. చెప్పు, ఎక్కడ ఓదాలో? ఇక్కడ ఓదాలి. ఓకే, పట్టుకో. ఇది సార్ జరిగింది. నాకు శాల్యూట్లు అవి అక్కర్లేదు సార్. నీకు కాదురా, నాకు. ఏంట్రా, డ్యూటీలో ఉన్న లేడీ సిఐ మీదే చేయేస్తావా? చిన్న పిల్లాడు చిటికని వేలంత లేవు, నీకేంట్రా అంత టిమటిమా? ఏంట్రా అంత ఆశ్చర్యపోతున్నావు? నా ఉంగరం అమ్మా, కొడితే కొట్టేవు కానీ నా సుడి మీద కొట్టావమ్మా. ఈ ఉంగరం పోయాక నా సుడి తిరిగిపోద్ది అమ్మా. ఇలా రింగుడు ఇలా కొడతామని తెలిస్తే ఎప్పుడో వచ్చి కొట్టించుకునేవాడిని. వస్తానమ్మా. అటెక్కడికి రా, అటు వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది. కానిస్టేబుల్స్, వీడిని లోపలికి తోసేయండి. లేడీ కానిస్టేబుల్స్ అయితే బాగుంటుంది. జెంట్స్ అయినా పర్వాలేదు. వస్తా. ఏంటి సంధ్య డల్గా ఉన్నావు? ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు. ప్రశాంతంగా ఉండేదాన్ని పింకీ, మనశ్శాంతి లేకుండా పోయింది. నేను ఈ బ్యాడ్ మూడ్ నుంచి మంచి మూడ్లోకి తీసుకెళ్లాలంటే నాతో పాటు రా. వద్దు ప్లీజ్ రా, లెట్స్ గో. కమ్. ఎక్కడికి? నువ్వు రా, చెప్తాను. ఏం సంజయ్ అలా చూస్తున్నావు? ఈ యాక్సిడెంట్ ఆ ఇన్సిడెంట్కే కానీ నాకు కాదు. లుక్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మమ్మీ, నువ్వేనా చెప్పు ప్లీజ్. అవును సంధ్య, వాసుని త్వరలోనే ఇంటికి తీసుకెళ్ళొచ్చని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఓకేనా? అది కాదు వాసు, ఇక నువ్వేం చెప్పద్దు. మిమ్మల్ని ఇద్దరిని కలపడానికే నన్ను ఇంత తొందరగా కోలుకొనిచ్చాడా దేవుడు. యు జస్ట్ డోంట్ వరీ.
హ్యావ్ ఫెయిత్. నీకు ఈ పరిస్థితి నా వల్లే కదా వాసు. అబ్బా, ఏ డైలాగ్ అయితే నీ నోటి నుంచి రాకూడదు అనుకున్నాను అదే వచ్చేసింది. అయినా సంధ్య, నేను చాలా లక్కీ ఫెలోనే. పింకీ, సంధ్య చూడు నా గురించి ఎంత బాధపడుతోందో. సంధ్య, నీకు తెలుసా ఆ పిచ్చోడు ఏం చేశాడు? అదే శ్రీనుగాడు. వాడిక్కడికి వచ్చి నన్ను ఈ పరిస్థితిలో చూసి బాధపడి వెళ్ళిపోయాడు. నాకు మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా నా అదృష్టం. అన్నయ్య, ఇందాక నేను వెళ్ళేసరికి సంధ్య ఏం చేస్తుందో తెలుసా? రామకోటిలా సీనుకోటి రాస్తోందిరా. సంజయ్ సార్, మిమ్మల్ని ఎక్కడో మన ఫ్లవర్ బొకే షాప్ లో కలిసాం కదా. హాయ్, సంధ్య, మీతో మాట్లాడాలి. నా పేరు మీకు అంటే మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్లేదు, చెప్పండి. ఆ, అంటే పర్సనల్గా మాట్లాడాలి. ఇప్పుడు చెప్పండి. ఆ, సంధ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సంధ్య. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? అది కాదు సంధ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చూడు, ఒకసారి నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నీతో ఇంతసేపు మాట్లాడాను. నాకు ఇలాంటి పిచ్చి వేషాలు నచ్చవు. గెట్ లాస్ట్. అది కాదు సంధ్య, ప్లీజ్, నేను చెప్పేది విను. ఏంటో నువ్వు చెప్పేది? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? సంధ్య, నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. ఏంటో నీ న్యూసెన్స్? చంద్రిక, పద మనం వెళ్దాం. ఇడియట్. రండిరా. ఇది కూడా సార్. మీరంత షాక్ అవ్వకండి ఎస్ఐ గారు, మీరు వెళ్ళారండి రా. పదండ్రా. ఏంటి అంకుల్? ఏంటంకుల్? ఎందుకు వచ్చారా? కమిషనర్ తో మాట్లాడి మీకు బెయిల్ ఇచ్చాము అంకుల్. దాంట్లో ఏం రాశారా? మీకు బెయిల్ ఇవ్వమని రాసింది. నన్ను 2 రోజులు దీంట్లో ఉంచేమని రాశారు కదా. మీకెలా తెలుసు అంకుల్? ఆ శాస్త్రి గారు పెట్టిన ఉంగరం పోయిందిరా. ఇప్పుడు నేను మీ భవిష్యత్తులు కూడా చెప్పగలను. నా భవిష్యత్తు ఏంటి అంకుల్? నువ్వు నాతో లెంపకాయలు తింటావు. నా నువ్వు భవిష్యత్తు లెంపకాయలు తిన్నావు రా, మొట్టికాయలు తింటావు. నా భవిష్యత్తు ఏంటో చెప్పండి. నిన్ను చూద్దాం. నేను కొట్టను రా, ఇంకెవడన్నా కొడతాడు. అదేంటి? ఆ భయంతో నీకు ఎందుకురా? చెప్పానా ఆడు కొడతాడని? వదలే బాబు. నిన్నే కొట్టనా? వద్దు. వెళ్ళు.
చిలకమ్మ రావే చిలకమ్మ రావే నాలోని ప్రేమ నీకోసం వెతికిందే జాబిల్లి లాంటి హృదయంలో చోటు నువ్వు రాకపోతే అది నీదే పొరపాటు ఏనాడు తలచని ప్రేమ తలపించే తల్లిని ప్రేమ విరహాన్ని పెంచిన ప్రేమ స్నేహాన్ని పెంచిన ప్రేమ చిలకమ్మ రావే చిలకమ్మ రావే నాలోని ప్రేమ నీకోసం వెతికిందే ఏ ప్రేమకి నోచలేదు ప్రేమంటూ పుట్టిన రోజు నిన్నంటూ చూడకపోతే మారదుగా నా తలరాతే మనసేమో చెప్పదు నీకు అనుకున్నా తప్పదు నాకు తెలిపాను తెలియక నీకు కాదంటే ఎందుకు బ్రతుకు ఎందరివో నీపై కనులు కంటున్నారేమో కలలు నిజమైతే నాలో గుబులు మనసిస్తే రాగా బదులు అమ్మలేని లోటు ప్రేమి తీర్చాలనుకున్నా చిలకమ్మ రావే చిలకమ్మ రావే నాలోని ప్రేమ నీకోసం వెతికిందే చిలకమ్మ రావే చిలకమ్మ రావే నాలోని ప్రేమ నీకోసం వెతికిందే బాబు బాబు లే ఆర్ యు ఆల్ రైట్ ఐఎమ్ సో సారీ బాబు నీకేమి సీను సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఏంట్రా అది క్షమించండి సార్ రే జైలు నుంచి రిలీజ్ అయ్యాక నువ్వెంతో హ్యాపీగా ఉంటావు అనుకున్నాను కానీ ఏంట్రా ఈ పరిస్థితి సారీ సార్ ఏది రక్తం బాగా వస్తుంది పద హాస్పిటల్కి వెళ్దాం అయ్యో సార్ ఇంత చిన్న దెబ్బకి హాస్పిటల్ ఎందుకు సార్ నువ్వు ముందు పద చెప్తాను సార్ నా మాట వినండి సార్ సార్
సార్ ఏంటి ఎలా చూస్తున్నావు? హాస్పిటల్ పద. సార్ ఇంత చిన్న దెబ్బకి హాస్పిటల్ ఎందుకు సార్? వెళ్దాం పదండి దిగు. సార్ 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 వద్దు సార్. ముందు దిగు. సార్ చిన్న దెబ్బే కదా సార్. అమ్మా నైసే. సార్ దిగు చెప్తాను. సార్ రా. వద్దు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ నాకు ఇంజక్షన్ అంటే భయం సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. సార్ సార్ నన్ను నమ్మండి సార్, నాకేం కాలేదు సార్. చూడండి సార్ ఒక్కసారి. సార్ సార్ ఏంటి సార్ ఇది? సార్ మిస్టర్ ప్రభాకర్, ఐఎమ్ హియర్. ఈజీ ఓకే? నథింగ్ టు వరీ, తగ్గిపోతుంది. థ్యాంక్ యూ. హీ విల్ బి ఆల్ రైట్. కొంచెం తలపైకి ఎత్తండి. స్టూపిడ్ ఇడియట్. ఎవరు సార్? ఇంకెవరు? ఆ డాక్టర్ గాడే. డాక్టర్ ఏం చేశాడు సార్? మరి లేకపోతే ఏంటి సీను? ఆఫ్టర్ ఇంత చిన్న దెబ్బకి పెద్ద కట్టు కట్టాడే. ఇంట్లో మీ అమ్మ కనుక చూసిందంటే ఇంకేమైనా ఉందా? ఇంకెక్కడమ్మా సార్? సారీ సీను. అంతా అయిపోయింది సార్, అంతా అయిపోయింది. ఏమిటి అయింది? ఏమీ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. నథింగ్ ఇస్ ఓవర్. మీ అమ్మ చనిపోతే ఇలా తాకి రోడ్డు మీద పడతావా? మీ అమ్మ నీ గురించి ఎన్ని కళ్ళకద్దా తెలుసా? నేను ఎన్ని కళ్ళకన్నాను? ఏదో బయటకు వచ్చి నువ్వేదో బాగుపడతావు అనుకున్నాను, ఉద్ధరిస్తావు అనుకున్నాను. కానీ నువ్వు చేసిన పని ఏంటి? ఇదా? షేమ్ ఆన్ యూ అండ్ షేమ్ ఆన్ మీ. ఆగనరా. వీడు నన్ను ఎంత టార్చర్ పెట్టాడ్రా. వీడి కోసం ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నాను రా. ఈరోజు దొరికాడ్రా వీడు. వీడికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. సీను, మీ అమ్మ చనిపోయిందన్న బాధ కన్నా మీ అమ్మ కన్న కళ్ళని నిజం చేయడానికి నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేసి బుద్ధిగా ఉంటానని నాకు ప్రామిస్ చేయి. రండ్రా వేసేద్దాం వాడిని. రేయ్, ఎవర్రా మీరంతా? రాస్కల్స్, ఈ టైంలో న్యూసెన్స్ చేస్తున్నారు. సార్ ప్లీజ్ యూ డోంట్ ఇంటర్ఫియర్. ఇది వీడికి నాకు సంబంధించిన విషయం. అయినా మీరేంటి సార్ వీడి పక్కన? వెరీ బ్యాడ్. వాడిని. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారా? వీడి గురించి ఏం తెలుసా మీకు? వీడి గురించి నాకు బాగా తెలుసు సార్. వీడి హిస్టరీ ఏంటో నాకే తెలుసు. వీడు ఎంత నీచుడో నాకే తెలుసు. వీడి వల్ల నా ఉద్యోగం పోయింది సార్. రోడ్డు మీద పడ్డాను, పొట్ట మీద కొట్టాడు, ఫుడ్ లేకుండా చేశాడు సార్. వీడు సామాన్యుడు కాదు సార్. తేనె పూసిన కత్తి, నమ్మక ద్రోహి, మిత్రద్రోహి కూడా. వీడు తన ప్రాణ స్నేహితుడు ప్రేమిస్తున్న అమ్మాయి అని తెలిసి కూడా వీడు ప్రేమించాడు సార్. అలాంటి మిత్రద్రోహి వీడు. వీడి క్యారెక్టర్ అది సార్. ఏ సెండ్రా విని. మీ అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొక క్షణం మీరు కూడా ఉన్నారంటే ఓస లెక్క పెట్టాల్సి వస్తుంది. అవుట్, గెట్ అవుట్, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. లక్ష్మి,
ఇంకా నొప్పి తగ్గలేదా? ఈ నొప్పి గురించి కాదమ్మా నా బాధ. నా బాధ అంతా ఆ శ్రీనుగాడి కోసం. ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి నేను హాస్పిటల్లో ఉంటే నన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదమ్మా వాడు. ఇదే వాడికి జరుగుంటే నేను ఒక్క నిమిషం కూడా వాడిని వదిలి వెళ్ళేవాడిని కదమ్మా. వాడికి ఏమైందమ్మా? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఒరే వాసు, సీను ఒకసారి హాస్పిటల్కి వచ్చాడు కదరా, నిన్న ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేక వెంటనే వెళ్ళిపోయాడురా. ఒక్కసారి ఏంటమ్మా, 10 సార్లు రావాలి, 100 సార్లు రావాలి. నేను పూర్తిగా కోలుకునే వరకు నా దగ్గరే ఉండాలి. వాడు నా ఫ్రెండ్ అమ్మా, వాడంటే నాకు ప్రాణం. రే, మీరు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారా? వెళ్ళండి రా, వెళ్ళి వెతికి వాడు ఎక్కడున్నారో అదిగి తీసుకురండి రా, వెళ్ళండి రా. బాధపడకన్నయ్యా. నా బాధ అది కాదురా. సంధ్యకు సీనుతో పరిచయం చేస్తానని మాటిచ్చాను. ఇప్పుడు తను వచ్చి నన్ను అడిగితే ఏమని సమాధానం చెప్తాను? నా వల్ల కాదు అంకుల్. నా ప్రేమని నా మనసులోనే చంపేసుకోవాలి. అసలు విషయం ఏంటో చెప్పు ప్లీజ్. అంకుల్, చరిత్రలో ఏ ప్రేమ జంటైనా కలుసుకున్నాకే విడిపోతారు, కానీ నేను ప్రేమించిన వ్యక్తిని చూడకుండానే why is this happening to me అంకుల్? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? లుక్ సంధ్య, ఏం జరిగిందో డీటెయిల్ గా నాతో చెప్పు. నేను తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను, సరేనా? ప్లీజ్ టెల్ మీ వాట్స్ హ్యాపెనింగ్ సంధ్య, కమ్ ఆన్. సంధ్య, నువ్వు ప్రేమించిన ఆ వ్యక్తి పేరేంటి? సీను. సీను. లుక్, నువ్వు ప్రేమించిన నీ సీనుని 24 అవర్స్ లోపల నీ కళ్ళ ముందు నిల్చోబెడతాను. ఎందుకు, ఎలా, ఏంటి అని అడగకూడదు. ఐ డూ ఇట్. కానీ నువ్వు బాధపడకూడదు, ఇక దేని గురించి ఆలోచించకూడదు. ఆల్ రైట్? ఓకే. ప్రామిస్? ఐ ప్రామిస్ యూ. రే రంగురాయి, రారా బయటికి. ఇవాళ అభివృద్ధి మేము తేల్చుకున్నావురా. రే, నువ్వు ఆర్ఆర్ శాస్త్రి కాదురా, ఆవారా శాస్త్రిరా, హవాలా మాంత్రికుడు రా. రారా రంగురాళ్ళ టింగు బొంగు, బయటికి రా. తమ్ములుంటారా? ఏంటి అంకుల్, ఏంటి ఎమోషన్? ఎమోషన్ కాదు, ఇరిటేషన్. ఇవాళ నేను ధోని ఆడి పాంటింగ్ నా బ్యాట్ ఎత్తాడు, తల పగలగొట్టా. ఆ పోండి అంకుల్, మీరు అది బీక్తాను ఇది బీక్తాను అంటారు కానీ ఫుల్ బీకడం తప్ప మీకేం బీకడం రాదు. ఇవాళ పీకడం గీకడం కాదురా, లేపడమే. అని లేపేస్తాను. రే రారా స్టోన్. ఏమిట్రా స్టోన్ అని టోన్ పెంచుతున్నావు? ఊరుకుంటున్నానా తెగ రెచ్చిపోతున్నావు? ఏ ఫుల్ కొట్టి రెచ్చిపోకపోతే 5 స్టార్ హోటల్ రిసెప్షనిస్ట్ లాగా ఎక్స్క్యూజ్ మీ అండి అని కామ్గా ఉంటారనుకున్నావా? నీ సంగతి ఏంటో తెలిసి చెప్తాను. ఈ రంగురాళ్ళ శాస్త్రి ప్రెస్టేజ్ ని కానీ డామేజ్ చేయాలని చూసావు అనుకో, అందరికి 2-3 క్యారెట్ల రాళ్ళు ఇస్తున్నాను. నీకు ఏకంగా 100 క్యారెట్ల రాయి పెట్టి నీ గుహలో తోస్తా. నా గుహలో నువ్వు కొండెట్టినా చేయకుట్టినట్టు కూడా ఉండదురా నాకు. నీ సంగతి ఏంటో తెలిసి ఆ పచ్చ కింద 50, ఈ చెట్టు కింద 50 ఏళ్ళు వచ్చాయి. నువ్వేమో పెద్ద సమర్థిమారెడ్డి, ఆయనేమో పెద్ద ఇంద్ర సోనారెడ్డి. ఏసుకోండి. ఒక్కసారి ఆలోచించండి. మీ పనికి మళ్ళీ పగ ప్రతీకారాలతో కాలనీలో అందరి ముందు కొట్టుకొని చీపైపోతారు. చూడండి ఎలా చూస్తున్నారు. మీకు గుర్తుందా, చిన్నప్పుడు పలక బల్బం పట్టుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు తూనీగా పాడుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు కనీసం గుడికి వెళ్తున్నారా, ఓ బారికి వెళ్తున్నారా? ఇప్పటికైనా మీ లోగోలు పక్కన పెట్టి, లోగోలు కాదురా ఈ గోలు, అవే పక్కన పెట్టి కలిసిపోండి. ఒరే శాస్త్రి, నన్ను క్షమించరా. నేనే తప్పు చేశాను. నేనే ఆ రాయి గురించి నేను అపార్థం చేసుకున్నాను. ఏమి అనుకోక శాస్త్రి. నువ్వే కాదురా, నేను కూడా తప్పులు చేశాను. మన మధ్యలో ఉన్న ఈ శత్రుత్వం పక్కన పెట్టి ఇదివరకు పూర్వం ఎలా ఉండేవాళ్ళమో అలాగే కలిసి ఉన్నాం. రారా గుహ, పదరా అలా గుడికి వెళ్దాం. అట్నుంచటే బారుకు కూడా వెళ్దాం. బార్కా? ఓకే పద. వచ్చిన బీర్ బాటిల్ అండి.
స్టాప్ స్టాప్. ఏంట్రా ఏమైంది? అంకుల్, టెంపుల్, షాపింగ్ కాంప్లెక్స్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పానే వాడే అంకుల్. వద్దు అంకుల్, వాడితో ఎందుకు వచ్చిన గొడవ? వాడు ఒక పెద్ద సైకో అంకుల్. వద్దు ప్లీజ్. నువ్వనరా. అంటే సంధ్య ప్రేమించే వ్యక్తి, అసహించుకునే వ్యక్తి ఇద్దరు ఒకటే అన్నమాట. ఏమైంది అంకుల్, అలా ఉన్నారేంటి? ఏమీ లేదురా, ఏమీ లేదు. వాసు ఎక్కడా? సీను నా ఫ్రెండ్ సార్. వాడు చాలా మంచివాడు. వాడంటే నాకు ప్రాణం. వాడిని చూడకుండా నేను ఉండలేను. మరి ఎందుకు సార్ వాడు నేను అర్థం చేసుకోవట్లేదు? పోనీ మీకు వాడి గురించి బాగా తెలుసు. మరి ఎందుకు సార్ వాడు దోషి కావాలనుకున్నాడు? ఏంటి వాసు, సీను దోష? వాట్ ఆర్ యు సేయింగ్? అవును సార్, నాకు అదే అర్థం కావట్లేదు. వాసు, ఇంత జరిగినా వాడిని అర్థం చేసుకునే నీలాంటి ఒక గొప్ప స్నేహితుడు దొరకడం నిజంగా వాడు చేసుకున్న అదృష్టం. యువర్ ఎ గ్రేట్ ఫ్రెండ్ టు హిమ్. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్, బెస్ట్ ఆఫ్ లక్. సార్, బయట ప్రపంచంలో హ్యాపీగా బతకమన్నారు, కానీ ఎలా సార్? ఇక్కడంతా మోసగాళ్ళు, దొంగ నా కొడుకులు. సార్, వీళ్ళ మధ్య బతకడం నా వల్ల కాదు సార్. మీకు దండం పెడతాను, ఎలాగైనా మళ్ళీ నన్ను జైల్లో పెట్టండి సార్, ప్లీజ్ సార్. సార్, ఏంటి సార్? Get up! Get up! Get up, scoundrel! Now you listen to me. Listen to me carefully, boy. నిన్ను జైల్లో పెట్టాలని ఉంది, కానీ వాసుగాడు నీ మీద కేసు పెట్టలేవుడే. ఏం సీను, షాక్ గా ఉందా? తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేశావు. నీకో కొత్త ప్రపంచాన్ని చూపించిన నీ స్నేహితునే చంపాలనుకున్నావే, అసలు నీకు మనసు ఎలా వచ్చిందిరా? సీను, నువ్వు జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు నిన్నెప్పుడు నేను ఖైదీలా ట్రీట్ చేయలేదురా. ఎందుకు తెలుసా? నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను, నీకు మంచి భవిష్యత్తు ఉంది అనుకున్నాను. నో, ఐ వాజ్ రాంగ్. యు ప్రూవ్డ్ మీ రాంగ్. నీలో ఒక రాక్షసుడు దాగున్నాడని ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. ఈ మొక్క చూస్తుంటే నాకు అసలు వస్తుంది. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. డోంట్ షో మీ యువర్ ఫేస్. సార్, నేను చెప్పి జీవితంలో ఏం సంపాదించుకోపోయినా ఒక మంచి స్నేహాన్ని సంపాదించుకుంటే చాలంటారు పెద్దలు. అటువంటి నీకు నువ్వేం అడగకుండానే ఆ దేవుడిచ్చిన వరం రా వాసు. అటువంటి అతన్ని నువ్వు చంపాలని చూస్తావా? ఛీ! నీలాంటి స్నేహితులుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరికీ శత్రువులు అక్కర్లేదురా, అక్కర్లేదు. సార్, నేను చెప్పి ప్లీజ్ స్టాప్. స్నేహం గురించి నీకు తెలియదురా. ప్రేమ స్నేహం విలువ తెలుసుంటే నువ్వు నా చేసినోడు కాదురా. స్నేహం అంటే వాసురా, స్నేహితుడంటే వాడురా. నువ్వు వాడికి ఇంత చేసినా నీ గురించి వాడు ఏమన్నాడో తెలుసా? వాట్ ఈస్ దిస్ వాసు? సీను నిన్ను చంపాలనుకున్నాడా? అవును సార్, ఆ రోజు రోడ్ యాక్సిడెంట్లో సూమతో గుద్దినప్పుడు శ్రీను కళ్ళారా చూశాను. అయినా ఎవరు చెప్పలేదు, నా కన్న తల్లికి కూడా చెప్పలేదు. కానీ ఈరోజు ఇప్పుడు ఈ విషయం మీకు చెప్తున్నానంటే వాడి గురించి మీకు బాగా తెలుసు కాబట్టి నా బాధ మీరు అర్థం చేసుకుంటారని. నన్ను చంపాల్సిన అవసరం వాడికి ఏంటి సార్? వాడు నా వల్ల దోషి కావడం నేను తట్టుకోలేను సార్, తట్టుకోలేను. ఒక్కోసారి ఆలోచిస్తే
ఇందులో వాడి తప్పేం లేదనిపిస్తుంది. వాడి స్థానంలో నేనున్నా బహుశా అలాగే చేస్తుండేవాడినేమో. కానీ ఒకటి మాత్రం నిజం సార్, వాడి మనసు చాలా మంచి మనసు. వాడికి నేనంటే ప్రాణం సార్, ప్రాణం సార్. ప్రాణం సార్. సీను, నువ్వు తప్పు చేస్తే వాడెందుకు శిక్షణ గురించాలి? హీస్ అ గ్రేట్ క్యారెక్టర్ రా. వాడు ఇంకా ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ స్నేహాన్ని రా. యువర్ బ్లడీ ఫ్రెండ్షిప్ మ్యాన్. సార్ నేను తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్. సార్ ఒక్కసారి వాసుని కలవాలి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. సార్ ఒక్కసారి వాసుని కలవాలి సార్. సార్ ఒక్కసారి వాసుని కలవాలి సార్. నీ గుండెల చప్పుడు కోసం నిలిచిన దేవుడు నేస్తం, కన్నులలో గీసిన చిత్రం కనుమరుగైతే ఎందుకు జన్మం? హనుమానపు రక్కసి కోసం నువ్వు చేసిన తప్పులు నేరం, నిన్ను మనిషిగా చేసిన స్నేహం మరిచేవా? బతకడమే శూన్యం. చూడాలనిపిస్తుంది కరుణిస్తే నా ప్రియ నేస్తం, ఏడ్వాలని ఆశగా ఉంది ఎదురైతే ఒడిలో చేరి కన్నీరైపోతానేమో, కనబడులోగా ఓ నేస్తం. హలో హలో, హలో 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 హలో, ఒరే శ్రీను, శ్రీను అమ్మా, శ్రీను అమ్మా, ఒరే శ్రీను, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావురా? ఒరే నువ్వే పరిస్థితిలో ఉన్నావురా? ప్లీజ్ చెప్పరా. రే వాసు, నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించరని ఒక్క మాట చెప్పరా ప్లీజ్. నువ్వు తప్పు చేయడం ఏంట్రా? నేను చెప్తున్నాను, నువ్వేం తప్పు చేయలేదు. చూడు, ఇక్కడ అమ్మ, చెల్లి, నేను, మేమందరం నీకోసం వెయిట్ చేస్తున్నాను రా. ఒరే నేను వెంటనే చూడాలరా. సరే నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. శ్రీను, శ్రీను, I'm sorry. I'm sorry. నేను తప్పు చేశానురా, క్షమించు. నువ్వు తప్పు చేయడం ఏంట్రా? తెలియక చేసింది పొరపాటు అవుతుంది కానీ తప్పు అవ్వదురా. నువ్వెందుకురా బాధపడుతున్నావు? నువ్వేం తప్పు చేయలేదురా, నేను చెప్తున్నాను రా. నన్ను ద్వేషించే అమ్మాయి చేత నన్ను ప్రేమించేలా చేసి నీకు ద్రోహం తలపెట్టాను.
నా మీద నాకు అసహ్యం వేస్తోందిరా. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా? నువ్వు ఏడిస్తే నేను చూడలేను రా. నీ జీవితంలో ఏది ఆశించను నువ్వు మొట్టమొదటిసారి ప్రేమించావురా. ఆ ప్రేమే నీ ప్రాణం అనుకున్నావు, నీ జీవితం అనుకున్నావు. ఆ దొరకపోతే నువ్వు బ్రతకలేవు అనుకున్నావు. అది నీ తప్పు కాదురా. ఆ ప్రేమ, ఆ జీవితం నీకు దక్కాలని, నీకు సొంతం అవ్వాలని ఆ ప్రయత్నంలో నీకు చెప్పకపోవడం, నీ నుంచి దాచిపెట్టడం, ఇప్పుడు అప్పుడు రేపు నీకు చెప్దాం అనుకున్న లోపల నీ కళ్ళారా చూసింది, వినింది కరెక్ట్ అనుకుని నన్ను తప్పుగా అనుకోవడం నీ తప్పు కాదురా, నా తప్పు. నీ చోట్ల నేను అర్థం చేసేవాడిరా. లేదా నీకు ఫ్రెండ్షిప్ విలువ తెలుసు కాబట్టే తప్పంతా నీ మీదకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు. చూడు, తప్పంతా నాదిరా. నాకు ఊహ తెలియక ముందు నుంచి నువ్వు నాకు అన్యాయం చేస్తూనే వచ్చావు. అయినా నిన్ను ఏ రోజు ద్వేషించలేదు. ప్రేమ ఆప్యాయతలకు దూరమైన నాకు స్నేహం అనే కొత్త ప్రపంచాన్ని చూపించి, ఒరి సీన్గా నీకు నా అనేవాడు ఒక్కడుంటే చాలరా అని అన్ని బాధలు మర్చిపోయేలా చేశావు. నా జీవితంలో నీకు మొట్టమొదటిసారి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకో తెలుసా? నాకు ప్రాణం ఉన్నంత వరకు నానే నా వాసుని నాకు దూరం చేయకూడదని. ఇదే నా మొదటి చివరి కోరిక కూడా స్వామి. నన్ను క్షమించు సీను. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, ఇప్పటికి ప్రాబ్లం సాల్వ్ అయింది. ఒరే శ్రీను, మీ ఇద్దరికి నా అనేవాడు ఎవరో తెలుసా? నేనే. ప్రతి కలయిక పెంచును స్నేహం, ప్రతిఫలమాశించడు నేస్తం. కనిపెంచని పుట్టుక స్నేహం, మనసైతే మహారాజే నేస్తం. చిరుపాపలు తల్లికి స్నేహం, చిరునవ్వులు చికాకు నేస్తం. ఆశలలో ఉండదు స్నేహం, ఆయువు చేరదుగా స్నేహం. కోవెలలో వెలిగే దీపం కొలువైతే ఆ దేవుని నేస్తం. ఈ జన్మకి ఎరిగిన సత్యం, నీతోనేగా చివరి ప్రపంచం. ఏ కోరిక లేదు నేస్తం, నీ తోడే ఇక స్నేహం.